క్యాబేజీ ఫ్రై అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా నేను ఒక క్యాబేజీ తీసుకున్నానండి. దీన్ని తురుముకోవాలి. నేనైతే మిక్సీలో వేసుకున్నాను. క్యాబేజీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. దీనిలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. నేనైతే క్యాబేజీని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. దీన్ని నేను మిక్సీలో వేసి చిన్న చిన్న పీసులుగా చేసుకుంటానండి. ఈ విధంగా మిక్సీలో వేయడం వల్ల బాగా చిన్న చిన్న పీసులుగా కట్ అవుతుందండి. దీన్ని మళ్ళీ ఉడకబెట్టి ఆ ప్రాసెస్ ఏం చేయనవసరం లేదు. ఉడకబెడితే దీంట్లో ఉన్నటువంటి విటమిన్స్ అన్నీ పోతాయండి. అందుకని ఉడకబెట్టకుండా మనం డైరెక్ట్గా ఫ్రై చేసుకుని మగ్గబెట్టుకుందాం బాగా. చూసారు కదండి ఎంత బాగా చిన్న చిన్న పీసులుగా కట్ అయిందో. దీన్ని ఇప్పుడు మనం వాటర్లో వేసుకుందామండి. వాటర్లో వేసుకుని ఒకసారి బాగా కడిగేసుకునే వాటర్ అంతా ఒకసారి బాగా పిండేద్దామండి. పిండేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా శుభ్రంగా వాటర్ పిండుకునండి ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం.